అందరికీ నమస్కారం అండి. ఈరోజు శ్రీపాద శ్రీ వల్లభ చరితామృతంలోని 25వ అధ్యాయము పారాయణ చేసుకుందాము. 25వ అధ్యాయంలోకి వెళ్ళబోయే ముందుగా 24వ అధ్యాయంలోని కొన్ని ధ్యాన విశేషములను ప్రస్తావించుకుందాము. ఈ అధ్యాయంలో జ్ఞానికి అతీంద్రియ దృష్టి కలుగుట అంటే భూత భవిష్యత్ వర్తమానములు గ్రహించగలగడం అనేది ఆజ్ఞాచక్రం వికసించడం వల్ల జరుగుతుంది అని వివరించారు మాస్టర్స్. ఈ ఆజ్ఞాచక్రం ఏ విధంగా వికసిస్తుందంటే ధ్యాన సాధన చేసి వికసింపచేసేటట్లు చేసుకోవాలి మాస్టర్స్. అది కేవలము ధ్యానులకి యోగులకి ధ్యాన సాధన ద్వారా మాత్రమే జరుగుతుంది. అయితే ఇంకా యోగి అయిన వాడు తన శరీరంలోని శ్వాసలోని సాధన అంటే మనం ధ్యానం చేసినప్పుడు శ్వాసని గమనిస్తూ ఉంటాం కదా మాస్టర్స్. ఆ శ్వాసతో సాధన ద్వారా కాలచక్రంలోని సమస్తమును సిద్ధింపచేసుకుంటాడు. భూత భవిష్యత్ వర్తమానాలను సమస్తమును గుర్తిరించగలిగిన కాల జ్ఞానాన్ని పొందుతాడు. అద్భుతంగా వివరించారు కదా మాస్టర్స్. శ్వాసలోని సాధన ద్వారా ధ్యానంలో చేసేది అదే మాస్టర్స్. కాబట్టి ప్రతిరోజు ధ్యానం చేయండి, అద్భుతంగా శ్వాసతో ప్రయాణించండి. మీలో ఉన్న అన్ని చక్రాల్ని వికసింపచేసుకొని యోగులుగా మీ యొక్క ఆత్మోన్నతికి పాటుపడండి మాస్టర్స్. అంతేకాకుండా ఈ అధ్యాయంలో శని ప్రదోష సమయంలో ఈశ్వరారాధన వల్ల కలిగే అద్భుతమైన ఫలితాలు కూడా వివరించారు మాస్టర్స్. మరలా విని చక్కగా ఆ విధానంలో ఏమన్నా మీకు సమస్యలు ఉంటే అద్భుతంగా మీ సమస్యలను తొలగించుకోవడానికి అద్భుతంగా వివరించారు. శని ప్రదోష సమయంలో ఈశ్వరారాధన చేయాలి అని అది వినండి మాస్టర్స్. ఇంకా ఏకాగ్ర దృష్టిలో మనస్సును కేంద్రీకరించినప్పుడు నిజతత్వమును ధ్యానించు యోగులకు హృదయాకాశం తెరుచుకొని తన హృదయ కోశంలోని సమస్త సృష్టి యావత్ బ్రహ్మాండము నక్షత్రములు తారకలు అన్నీ కూడా దర్శనమిస్తాయి అని కూడా చెప్పారు మాస్టర్స్. మన ఏకాగ్ర దృష్టిలో మనస్సుని కేంద్రీకరించి ధ్యానించినప్పుడు ధ్యానంలో మనసుని కేంద్రీకరించి ధ్యానించాలి మాస్టర్స్. అది ముఖ్యమైన స్థితి మనకి ధ్యానంలో. కాబట్టి ఆ విధంగా ధ్యానం చేసి జ్ఞానాన్ని పొందుదాము. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ప్రతిరోజు ధ్యానం చేయండి, జ్ఞానాన్ని పొందండి. ఇంకా మనము 25వ అధ్యాయం పారాయణ చేసుకుందాం. అధ్యాయము 25 రుద్రాక్ష మహత్యం, శివారాధన పద్ధతులు మరియు వాటి ఫలితములు. శివారాధన ఏ విధముగా ఏ పద్ధతిలో చేయవలనో తెలిపి నన్ను అనుగ్రహించవలసినదని నేను శ్రీ ధర్మగుప్తుల వారిని కోరితిని. అంతటా శ్రీ ధర్మగుప్తుల వారు, అయ్యా శంకర భట్టు, శివపంచాక్షరిని జపానుష్ఠాన పద్ధతి ద్వారా చేయుట మొదటి పద్ధతి, మహన్యాస విధానముగా శివారాధనము చేయుట రెండవ పద్ధతి, రుద్రాభిషేకము ద్వారా శివారాధన చేయుట మూడవ పద్ధతి. పంచాక్షరిలోని 5 అక్షరములు పంచభూతములకు ప్రతీకలు. జీవుడు పశువు వలె మమకారాది బంధనములలో తగిలియుండుటచే పశువు అనబడును. ఆ పశుబంధ విమోచనము చేయువాడే పశుపతి. శివ పంచాక్షరి మంత్రము 5 కోణములు గల నక్షత్రముగా వర్ణించబడినది. ఈ పంచకోణ మంత్రములలో మోక్షమిచ్చు మంత్రములు మొదటి రకముగాను, భోగభాగ్యములిచ్చు మంత్రములు రెండవ రకముగాను, పంచోపచారములతో భూతత్వమునకు చందనమును, జలతత్వమునకు కొబ్బరి నీళ్లు, అగ్నితత్వమునకు దీపారాధన, వాయుతత్వమునకు మంచి సువాసననిచ్చు సాంబ్రాణి ధూపము వంటివి, ఆకాశతత్వమునకు ఘంటానాదము అనునవి చెప్పబడినవి. పంచాక్షరిలోని 5 అక్షరములను వాటి తత్వములను సాధన చేయువారికి 5 రంగులలో 5 తత్వములు దర్శనమిచ్చును. 1 తెల్లటి ముత్యము వంటి పాదరసము లేదా వెండి వంటి ప్రకాశము. 2 పగడము వంటి అరుణకాంతి. 3
పసుపు పచ్చని బంగారు కాంతి, నీలవర్ణములలో నీలాకాశము వలె విశ్వవ్యాప్తమైన కాంతి, శుద్ధ ధవల కాంతి, భూమధ్యములో 5 రంగుల జ్యోతి ప్రకాశించుటయే ఋషీశ్వరులు సంధ్యోపాసనగా పేర్కొనినారు. యంత్రము, మంత్రము, పంచతత్వ సాధన, యోగ సాధన, ఆత్మ సమర్పణ అనునవి ప్రధానమైన సాధనాంశములని గ్రహింపవలెను. దీని ద్వారా దేహాత్మ బుద్ధి నశించి జీవుని యొక్క దేహమే దేవాలయముగా, అందు వెలిగిడి జీవుడే శివాత్మగా మారి మోక్షమును కలిగించును. ఈ స్థితిని పొందుటకు పంచాక్షరీ జపము, మహాన్యాసపూర్వక శివారాధనము, రుద్రాభిషేకము ఎంతయో ఉపకరించును. విష్ణువునకు సహస్రనామ స్తోత్రమనిన ప్రతి గణపతికి మోదకములన్న ప్రీతి, సూర్యుడు నమస్కార ప్రియుడు, చంద్రుడు ఆర్ఘ్యప్రియుడు, అగ్ని హవిస్సులకు ప్రీతుడు, శివుడు అభిషేకము వలన సంప్రీతుడగును. గతములో బ్రహ్మకల్పంలో ప్రళయం వచ్చినప్పుడు భవిష్యత్ సృష్టి కోసం ప్రతి జాతి యొక్క విత్తనములను అనగా సమస్త జీవరాశులు, వృక్షములు, ఔషధులు మొదలైన వాటి విత్తనములను ఒక కలశమునందు నింపెను. అందు అమృతమును, అన్ని సముద్ర జలములను, నదీ జలములను పోసెను. గాయత్రీ మంత్రముతో తన ప్రాణశక్తిని దానిలోనికి ఆవహింపజేసెను. దీనిని పూర్ణకుంభమని అందురు. ఈ పూర్ణకుంభములోని అమృతముని నిరంతర ధారాపాతముగా భూమిపై అభిషేకించినారు మహర్షులు. ఈ కలశాభిషేకమును కైలాసగిరి వద్ద జరుపుటచే అది అమృత స్థానమైనది. శ్రావణ పూర్ణిమ నాడు అమరనాథ్ గుహలోని మంచు శివలింగం ప్రకృతి సహజముగా ఏర్పడును. ఆ అమరనాథుని దర్శించుట చేతనే సమస్త పాపములు క్షీణించును. వశిష్ఠ మరియు అగస్త్య మహామునుల జననము. ఆ పూర్ణకుంభమును బోర్లించగా అందుండి 2 మహామునులు అవతరించిరి. అందులో మొదటివాడైన వశిష్ఠుడు తెల్లని తేజస్సుతో ఆవిర్భవించగా, 2వ వాడైన అగస్త్యుడు నీలమైన తేజస్సుతో దేవతలైన మిత్రావరుణుల అంశలతో జన్మించారు. పూర్ణకుంభమున అమృతీకరణ చేసిన జలముతో 11 సార్లు ఏకాదశ రుద్రాభిషేకము చేయవలెను. అట్లు చేయుట వలన ఏకాదశ తిథి యొక్క పుణ్యబలాన్ని ఏకాదశ రుద్రస్వరూపుడైన పరమేశ్వరుడు అనుగ్రహించును. ఏకాదశ రుద్రులకును వైష్ణవపరమైన ఏకాదశి తిథికిను సన్నిహిత సంబంధముండుట చేత శివకేశవులు అభిన్న స్వరూపులని గుర్తిరింగవలెను. నమ్మకములతో ఏకాదశ రుద్రాభిషేకము చేసిన అపమృత్యు దోషములు హరించును. సోమలతకు అధిష్టానమూర్తి చంద్రుడు. ఇతడు పునర్జీవనములకు మూల సాధకమైన శక్తిని వర్షించును. ఈ చంద్రకళ అనునది యోగి శిరస్సులో భ్రూమధ్యమైన కనుబొమ్మలకు పైగాను సహస్రారమునకు ముందుగాను వెలుగుచుండును. ఈశ్వరుని వివిధ రూపవర్ణన. ఈ కారణము చేతనే శివునకు శిరస్సున చంద్రకళ కలదని చెప్పబడినది. ఘార్జార దేశమునందలి సోమనాథ క్షేత్రములో చంద్రకాంత శిలలో చెక్కిన శివలింగము, తలపై తెల్లని చంద్రవంక వంటి జ్యోతి వెలిగే స్ఫటికలింగము పూజలందుకొనుచున్నది. తాను రుద్రత్వమును పొందక ఎవరునూ రుద్రాభిషేకము చేయరాదని శాస్త్రవచనము. మహాన్యాసములో కాలమునున్నది సర్వమును సంహరించున్నది కనుక అభిషేకము చేయువాడు కాలాత్మకుడై యజ్ఞస్వరూపమును శరీరంలో న్యాసం చేసుకుని రుద్రాభిషేకమును చేయవలెను. బోధాయన మహర్షి ప్రోక్తమైన మహాన్యాస రుద్రాభిషేక విధానములో శివుని యొక్క తత్పురుష, అఘోర, సద్యోజాత, వామదేవ, ఈశాన అను మూర్తులు వర్ణించబడినవి. తత్పురుషమూర్తి ప్రళయాగ్ని వంటి
విద్యుత్ వర్ణములో నుండును. అఘోరమూర్తి మేఘపు నీలము అనగా నల్లని తుమ్మెద నీలము రంగులో ఉండును. సద్యోజాతమూర్తి చంద్రకుంద ధవలములో ఉండును. వామదేవమూర్తి గౌరవర్ణములో నుండును. ఈశానమూర్తి తేజోమూర్తి కావున ఆకాశవర్ణములో నుండును. రుద్రులు వేల కొలది సహస్రముల సంఖ్యలో ఉన్నారని చెప్పబడినది. అనగా రుద్రగణములు అని చెప్పబడు దేవతలు గణమునకు 3 చొప్పున ఏకాదశ రుద్రమూర్తులకు 33 కోట్ల రుద్రగణములు కలరనియు వీరే భూమిని, ఆకాశమును, అంతరిక్షమును, జలమును, వాయువును, శరీరమును, ప్రాణమును, మనస్సును ఆవరించియుందురని వేదము చెప్పుచున్నది. శ్రీపాదుని అర్చించు స్మరించు వారికి 33 కోట్ల రుద్రగణముల అనుగ్రహము లభించును. ఈ 33 కోట్ల రుద్రగణములకును ప్రభువు గణపతి. అందువలన తనలోని గణపతి తత్వమును యోగపరముగా తెలియజేయుటకు శ్రీపాద శ్రీవల్లభుల వారు గణేష చతుర్థి నాడు ఈ భూమి మీద అవతరించిరి. అందుచేత శ్రీపాదుల వారిని స్మరణ చేయువారు, అర్చించువారు 33 కోట్ల రుద్రగణముల అనుగ్రహమును పొందగలరు. రుద్రాక్షల వర్ణన. శివభక్తులకు రుద్రాక్ష ధారణము తప్పనిసరి. వీనిలో బ్రహ్మజాతి, క్షత్రియ జాతి, వైశ్య జాతి, శూద్రజాతి అను రుద్రాక్షలు కలవు. తెల్లని రుద్రాక్షలు బ్రహ్మజాతివి. ఇవి దొరుకుట అరుదు. ఎర్రని తేనె రంగు రుద్రాక్షలు క్షత్రియ జాతివి. చింతగింజ రంగు రుద్రాక్షలు వైశ్య జాతివి. నల్లటి రుద్రాక్షలు శూద్ర జాతివి. సాధారణముగా 5 ముఖాల నుండి 16 ముఖాల వరకు ఉన్న రుద్రాక్షలు ఎక్కువగా లభ్యమవుతాయి. పాలలో కానీ నీళ్లలో కానీ రుద్రాక్షలను వేసినా అవి మునుగుతాయి. బరువులేని రుద్రాక్షలు, లేత రుద్రాక్షలు ధరించుట నిషిద్ధమైనవి. రుద్రాక్షను రాగి ఉద్దరిని కింద నిలిపి అడుగున రాగి పంచపాత్ర పెట్టిన సాలగ్రామం వలె ప్రదక్షిణంగా తిరిగితే అవి మంచి రుద్రాక్షలని గ్రహించవలెను. కొన్ని రుద్రాక్షలు అప్రదక్షిణంగా తిరుగుతాయి. ఇవి దరిద్రాన్ని కలిగిస్తాయి కనుక గృహస్థులు వాడరాదు. గృహస్థులు వాడినట్లయినా భార్య చనిపోవుట, సంసారం విచ్ఛిన్నమగుట, సన్యాసయోగము కలుగును. అందుచేత ఇటువంటి వాటిని సన్యాసులు వాడవచ్చును. కాలాగ్ని రుద్రుడు ఈ విధముగా తెలియజేసెను. బ్రాహ్మణులు తెలుపు రంగు రుద్రాక్షలను వాడవలెను. క్షత్రియులు ఎరుపు రంగు రుద్రాక్షలను వాడవలెను. వైశ్యులు లేత పసుపు రంగు రుద్రాక్షలను వాడవలెను. శూద్రులు నలుపు రంగు రుద్రాక్షలను వాడవలెను. అప్పుడు వారికి అనుకూలమగు మంచి ఫలములు కలిగి పాపములు నశించి సమస్త కోరికలు నెరవేరును. ఏకముఖి రుద్రాక్ష శివస్వరూపం. ద్విముఖి రుద్రాక్ష అర్ధనారీశ్వర స్వరూపం. త్రిముఖి రుద్రాక్ష అగ్నిస్వరూపం. చతుర్ముఖి రుద్రాక్ష బ్రహ్మస్వరూపం. పంచముఖి రుద్రాక్ష కాలాగ్ని రుద్ర రూపం. షణ్ముఖి రుద్రాక్ష కార్తికేయుని రూపం. సప్తముఖి రుద్రాక్ష మన్మధుని రూపం. అష్టముఖి రుద్రాక్ష రుద్రభైరవ రూపం. నవముఖి రుద్రాక్ష కపిలముని యొక్క స్వరూపం. ఇది దొరుకుట చాలా దుర్లభం. దీనిలో విద్యాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి, శాంతశక్తి, వామశక్తి, జ్యేష్ఠాశక్తి, రౌద్రాశక్తి, అంగశక్తి, పశ్యంతి అను నవశక్తులుండును. కనుక నవముఖి రుద్రాక్ష ధర్మదేవతా స్వరూపం. దశముఖి రుద్రాక్ష విష్ణు స్వరూపం. ఏకాదశముఖి రుద్రాక్ష సాక్షాత్తు రుద్రాంశ రూపం. ద్వాదశముఖి రుద్రాక్ష ద్వాదశాధిపత్య రూపం. ఈ విధముగా రుద్రాక్షలకును వివిధ దేవతా స్వరూపములకును దగ్గర సంబంధము కలదు.
శ్రీపాద శ్రీవల్లభుల వారు ప్రకృతిలోని ప్రవృత్తి నివృత్తి గణములకు అధిపతి అయిన గణేశ్వరుని తత్వమును తన చైతన్యమయ స్వరూపమున ధరించి ఉన్నారు. అందుచేత వారు 33 కోట్ల దేవతల యొక్క దివ్య స్వరూపము. అంతేకాకుండా వారి సంకల్పము లేకుండా ఈ సృష్టిలోని ఏ ఒక్క అణువు కానీ పరమాణువు కానీ కదలజాలదు, మెదలజాలదు. వారు సమస్త చలనములకు మూలభూతమైన కారణ రూపము. అన్ని కారణములకు వారే కారణము. వారిని శివస్వరూపులై భావించు వారికి విష్ణువు వలె కనిపించెదరు. విష్ణువు అనుకుని వారికి శివస్వరూపమున తోచెదరు. మన మనస్సునందు తర్కించు గుణమును తగ్గించుకుని వారిని శరణుజొచ్చిన ఎడల వారు యథార్థ రూపమును గోచరించెదరు అని శివారాధన పద్ధతులతో పాటు రుద్రాక్షకు సంబంధించిన మరియు అనేక విషయములను నాకు వివరించి వారి జన్మ చరితార్థము కావలెనను మనోభావముతో వారు కూడా నాతో కురుంగడ్డకు వచ్చి శ్రీపాదుల వారిని దర్శించుకొనిదమనిరి. మేము ఇరువురమును కురుంగడ్డకు వచ్చి శ్రీపాద శ్రీవల్లభ గురు సార్వభౌములను దర్శించుకొంటిమి. వారు యోగనిద్ర నుండి కన్నులను తెరిచి, ఆహా, ఏమి చర్చలు, ఏమి చర్చలు! శ్రీపాదుడు అనేది వాడొకడున్నాడట, వాడు శివస్వరూపమట. నేనే శ్రీపాదుడనా, లేక శ్రీపాదుడే నేనుగా వచ్చితినా? అసలు నేను ఎవ్వరు? అయ్యా ధర్మగుప్త, కాస్త వివరించి చెప్పవలసినది అని అడిగిరి. అంతటా ధర్మగుప్తుడు శ్రీపాదుల వారితో, స్వామి, నేను శ్రీ మహాగురువుల దర్శనార్థము పీఠికాపురము నుండి బయలుదేరినప్పుడు మా బావగారైన పైండా వెంకటప్పయ్య శ్రేష్ఠి గారు శ్రీపాదుల వారితో తర్క వితర్కములు చేసి అజ్ఞానములో పడవలదనియు వారిని కేవలము శరణు కోరి వారి అనుగ్రహమును పొందుమని చెప్పిరి. అందుచేత మీరు వేసిరి ఏ ప్రశ్నలకైనను నేను మౌనము వహించెదను. వేదములు సహితము తమరి తత్వమును వివరింపజాలక మౌనముద్ర వహించినప్పుడు సామాన్యుడనైన నేనెంత, నా జ్ఞానమెంత అనిరి. శ్రీపాదుల వారు ప్రసన్నవదనులైరి. వారి నన్నును ధర్మగుప్తుల వారిని వారికి పాద నమస్కారము చేసుకొమ్మనిరి. మేము వారి పాద స్పర్శనము చేసిన వెంటనే స్పృహ కోల్పోయి చాలాసేపు ధ్యానావస్థలో నుంటిమి. సాయం సంధ్యా సమయము కాజొచ్చును. శ్రీపాదుల వారు మమ్ములను కురుంగడ్డ నుంచి పయనమై కృష్ణకు ఆవలి ఒడ్డునకు చేరుకొమ్మనిరి. మేము అట్లనే చేసితిమి. నేనును ధర్మగుప్తుడును ఆ రాత్రి శ్రీపాదుల వారి దివ్యలీలా ప్రసంగములతో కాలము గడిపితిమి. వారి లీలలు ఈ విధముగా ఉండునని చెప్పుటకు వీలు లేదు. మేము నిద్రకుపక్రమించితిమి. ఎక్కడ నుండియో అదృశ్యమైన సుశ్రావ్యమైన కంఠధ్వనిని వింటిమి. ఎవరో యోగులు శ్రీపాద శ్రీవల్లభ దిగంబర అను నామమును భజించుచుండిరి. శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము. అధ్యాయము 25 సమాప్తము.